brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కొంతమంది మాట్లాడుతున్నారు చూద్దాం. પછી આગ લાગી અને ધડાકો થયો એટલે ગેસના બાટલા પણ અંદર હતા. અમારાથી જેટલી બચાવવાની કોશિશ કરી એટલી બચાવીને અમે રિક્ષામાં નાખીને લઈ આવ્યા. બધી અમારી પબ્લિક બચાવવામાં મદદ કરી રહી છે. કેટલા લોકો અંદાજ એ અમને ના ખબર નથી. અંદાજ નથી ખબર, પણ મારી ગાડી એમએલએની ગાડી છે, કંચનબેન રાદડિયા ધારાસભ્ય છે ઠક્કર બાપાનગર. મારી પોતાની ગાડીમાં બે બોડી લઈ અને જીવતા હતા, બે બોલી નહોતા શકતા પણ આમ જીવતા હતા. મારી ગાડીમાં હું અહીંયા લઈને સિવિલમાં મૂકી ગયો. હમણાં હું ગાંધીનગર જતો હતો, ધુવાડા પડે એટલે ગાડી મેં પછી ડ્રાઈવર નહીં દોડાવી અને ગાડી લઈને સિવિલમાં પહોંચી ગયા. અને ત્યાંથી જે ક્રેશ થયું હતું, પ્લેન ક્રેશ થયું હતું, ત્યાંથી બે બોડી મારામાં મૂકી જવાનો ફાયર બ્રિગેડવાળાએ. એટલે મેં સિવિલ પહેલાં અમે ત્યાં પહોંચ્યા ત્યારે ફાયર બ્રિગેડવાળા કાઢતા હતા અંદરથી. મારી ગાડી કે ખોલો જલ્દી, અને બે બોડી મૂકી હતી. ત્યારે હજી એમ્બ્યુલન્સ નહોતી આવી, ત્યારે એમ્બ્યુલન્સ હજી આવી નહોતી. અને બે બોડી મારી ગાડીમાં મૂકીને હું અહીંયા પહેલાં અહીંયા આવી ગયો અને મેં એડમિટ કરાવી દીધા. క్షతగాత్రులకు ట్రీట్మెంట్ అందుతున్న హాస్పిటల్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం లైవ్ విజువల్స్ చూసాము. అక్కడ బాధితుల కుటుంబ సభ్యులు వచ్చిన వాళ్ళు వచ్చి కూడా వాళ్ళంతా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చూశారు, ఎంత ఫాస్ట్గా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారని వాళ్ళు చెప్తున్నారు. అయితే డీజీసీఏ చేసిన ప్రకటన ఇప్పుడు చాలా కీలకంగా మారింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చేసిన ఈ ప్రకటన నుంచి మనకి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే కుట్ర కోణం అనే ఒక మాట కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. ఈ ప్రమాదం జరిగిన టైంలో వచ్చిన కాల్కి సరైన రెస్పాన్స్ రాలేదు అని చెప్తూ ఉన్నారు. సో డీజీసీఏ ఎయిర్ ఇండియా అధికారులతో ఈ మేరకు ప్రస్తుతం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఈ విమాన ప్రమాదం ఎందుకు జరిగింది, ఎందుకు సరైన ఇన్ఫర్మేషన్ టైంకి చేరవేయలేకపోయారు, అక్కడి నుంచి కాల్ వస్తే ఆ కాల్ ఇమీడియట్గా ఎందుకు అటెండ్ కాలేకపోయారు అన్నది ఇక్కడ చాలా కీలకంగా మారుతోంది. విమానయాన శాఖ కుట్ర కోణంపై అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా